ఆలోచనతో ఉంటేనే వాళ్ళని రాజకీయ నాయకులు అంటారు, సేవ చేసే నాయకులు అంటారు తప్పితే మాకు అధికారం వచ్చిన తర్వాత మా ఇష్టానుసారంగా చేస్తాం మేము అనేవాళ్ళని ఎప్పుడూ కూడా వ్యాపారస్తుల కింద లెక్క పెట్టాలి మీరు. ఎందుకంటే మీ అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్థానం ఎక్కడ మొదలైంది. వాళ్ళ నాన్నగారు 2004లో ముఖ్యమంత్రి అయితే, ముఖ్యమంత్రి కాకముందు ఈయన యొక్క ఆర్థిక పరిస్థితి ఏంటి, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈయన యొక్క ఆర్థిక పరిస్థితి ఏంటి ఒకసారి గమనించండి మీరు. పూర్తిగా ఒక వ్యాపారం లాగా రాజకీయాలను ఎంచుకున్నటువంటి వ్యక్తి వాళ్ళ తండ్రి గారు చనిపోయిన తర్వాత అదే ఒక సింపతితో నన్ను చంపారు, మా తండ్రి గారిని చంపారు, ఒక్క ఛాన్స్ అని ఈ రాష్ట్ర వ్యాప్తంగా పడి తిరిగితే పాపం సింపతి చూపించారు. నిజంగా తండ్రి లేని బిడ్డ అనుకున్నారు. కానీ తండ్రి లేని బిడ్డ తండ్రి ఉండగా ఎంతగా ఈ రాష్ట్రంలో వ్యాపారం చేశాడో మీరందరూ కూడా గమనించారు. ఆ రోజున ఆ గమనించకపోవడానికి కారణమే ఇవాళ ఆంధ్ర రాష్ట్రం ఇట్లా తగులుబడిపోతాం కారణం. విడిపోయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏమీ లేకుండా మనం హైదరాబాద్ను వదిలిపెట్టి, అందరికీ తెలుసు హైదరాబాద్ అనే నగరాన్ని ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి అభివృద్ధి చేశాడో ప్రతి ఒక్కరు తెలిసి రాష్ట్రంలో. కానీ ఆ హైదరాబాద్ను కూడా వదులుకొని ఏమీ లేకుండా ఆంధ్ర రాష్ట్రంలోకి అడుగు పెట్టిన తర్వాత మనం ప్రతి ఒక్కటి కూడా నిర్మించుకోవాలి. సచివాలయం లేదు, అసెంబ్లీ లేదు, అధికారులు కూర్చుంటానికి ప్లేస్ లేదు, ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూర్చుంటానికి వీలు లేదు. అలాంటి పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రంలో మొదలుపెట్టి మళ్ళా ఒక అభివృద్ధి దిశగా వెళుతూ ఉన్న తరుణంలో 2019 నుంచి 2020, 2014 నుంచి 2019 వరకు సాగినటువంటి పరిపాలనలో అన్నీ కూడా నిర్మించుకుంటూ వచ్చారు ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు. ఆ కంటిన్యూషన్లో వెళ్లాల్సినటువంటి ప్రభుత్వం ఏ కారణమైనా కానివ్వండి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒక సింపతికి లోబడి ఒక వ్యాపారవేత్తకు ఓట్లేశారు. ఆ వ్యాపారవేత్త వచ్చిన తర్వాత ఏం చేశాడు, మళ్ళా ఈ రోజున వ్యాపారమే చేస్తున్నాడు. గమనించడానికి కోరుతున్నాడు. ఒకసారి ఎక్కడైనా ప్రభుత్వం యొక్క విధి ఏంటి, ప్రభుత్వంలో ఒక ముఖ్యమంత్రిగా చేయాల్సిన పని అంటే అనేది ఏ రోజునైనా చేశాడా? ఏ రోజునైనా చేశాడా మిమ్మల్ని అడుగుతున్నాను. ప్రతి దానికి ఆయన చెప్పేది అంటే నేను నొక్కాను. ఏంటి నొక్కుతుంది? ఏదో మీటింగ్ పెడతాడు, జనాన్ని తెచ్చుకుంటాడు, పరదాలు అడ్డం కట్టుకుంటాడు, నేరుగా ఈయన కాన్వా అక్కడికి వెళ్తుంది, దిగుతాడు, ఏదో నొక్కానంటాడు, ప్రతిపక్ష నాయకులను తిడతాడు, మళ్ళా పోతాడు. నొక్కింది ఎక్కడికి పోతుంది గమనించారు మీరేమన్నా? ఆ నొక్కిందంతా ఎక్కడికి వెళ్తుంది? మీరు నిజంగా నీకు ప్రేమ ఉంటే ప్రజలకు ఇవ్వాలంటే క్యాష్ రూపంలో ఇవ్వచ్చు కదా. ప్రతిదానికి నొక్కాను అన్న సటే మీరు అందరూ కూడా ఆలోచించుకోండి, ఎంత నొక్కుతున్నాడు అనేది మీరు ఆలోచించాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుతూ ఉన్నాను. ఇలాంటి తరుణంలో అక్కడ తాగాడంటే అక్కడ తాగలేదు. ప్రతిపక్ష నాయకులు ఎవరు ఉండకూడదు ఈ రాష్ట్రంలో. ప్రతిపక్ష నాయకులను భయపెడదాం, ప్రతిపక్ష నాయకులను బెదిరిద్దాం అని ఒక నాటకానికి తెరలేపాడు. కానీ ఆయన తెలుసుకుంది ఏంటంటే ఇక్కడ ఉన్నది జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక పార్టీని పెట్టాడు అనే విషయం మర్చిపోయాడు. బెదిరిద్దాం అనుకున్నాడు. ఆయన వల్ల కాదు, ఆయన తాతల వల్ల కాదు, అది అందరికీ తెలిసింది. వాళ్ళ ఇట్లా వచ్చిన తర్వాత ఆ రోజున ఏదైతే బీజం వేసి చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టినవి రావటంతోనే ప్రజావేదికను పగలగొట్టడంతో స్టార్ట్ చేశాడు. ఎప్పుడూ కూడా ఒక మంచి వ్యక్తి ఆలోచన ఎట్టుంటుంది, ఒక చెడు వ్యక్తి ఆలోచన ఎలా ఉంటుంది అనేది రావటంతోనే మొదలుపెట్టింది. ఒక చంద్రబాబు నాయుడు గారు మంచి వ్యక్తిగా ఒక బిల్డింగ్ కడితే ఒక చెడ్డ వ్యక్తి వచ్చి పగలగొట్టాడంటే ఆ రోజునే ఆలోచించాలి జనం అంతా కూడా ఏమి జరుగుతుంది రాష్ట్రంలో అని.